చింతలు తీర్చే దేవుడైనా, నీకు విడుదల ఇచ్చే దేవుడు, నీకు విడుదల ఇచ్చే దేవుడు, నీ చింతలు తీర్చగలిగిన దేవుడిని, ఆ యేసయ్యని నువ్వు ఆహ్వానిస్తున్నావా? ఆయన్ని ప్రేమిస్తున్నావా? నీ వారందరూ విడిచిపెట్టినా, ఎవరు విడిచిపెట్టినా, ఎవరు వదిలిపెట్టినా ఆయన నీకు సహాయం చేసే దేవుడు, ఆయన నీకు సహాయం చేసే దేవుడు. నిన్ను బంధువులు వదిలేశారేమో, నీ రక్త సంబంధులు వదిలేశారేమో, ఎంతమంది వదిలిపెట్టినా ఆయన నిన్ను నడిపించే దేవుడు, నీ ఘోర పాపములను క్షమించే దేవుడు, నీ ఘోర పాపం క్షమించే దేవుడు. ఆయన లేకుండా నువ్వు ఈ జీవితంలో ఏం చేయలేవు, ఆయన లేకుండా నువ్వు ఈ జీవితంలో ఏం చేయలేవు. ఆయన నీకు కావాలా? ఆయన నీకు కావాలా? హృదయపూర్వక ప్రభు దగ్గరికి, హృదయపూర్వక ప్రభుని అడుగు, హృదయపూర్వక ప్రభుని అడుగు. యేసయ్యా, నీ పాదాలు చెందుకొస్తున్నానయ్యా, నీ పాదాలు చెందుకొస్తున్నానయ్యా, నా విరిగి నలిగిన హృదయాన్ని నీ చేతులు కనిపిస్తున్నానయ్యా, చేతులు కనిపిస్తున్నానయ్యా, నీ చేతులు కనిపిస్తున్నానయ్యా. నన్ను క్షమించు ప్రభువా, నన్ను నడిపించేసేహా, నన్ను విడిపించేసేహా, నా బంధకాలన్నింటిని విడిపించేహా, నా బంధకాలన్నింటిని విడిపించేహా, నా బంధకాలను విడిపించేయా, నా అప్పుల సమస్య నుండి విడిపించేయా, నా అనారోగ్య సమస్య నుండి విడిపించేయా. దేవా, నా కుటుంబంలో ఏదైతే ఇంకా నువ్వు సాతాను శోధిస్తున్నాడో, నా కుటుంబంలో ఇంకా ఏదైతే ఆటంకంగా ఉన్నావో, నాకు బిడ్డల జీవితంలో, నా కుటుంబంలో ఇంకా ఏదైతే అచ్చేదైన వేర్లు ఉన్నాయో అన్నింటిని విడుదల దయచేయా, విడుదల చేయ, విడుదల దయచేయ, విడుదల దయచేయ. యేసయ్యా, నువ్వు మాత్రమే, యేసయ్యా నువ్వు మాత్రమే నన్ను కాపాడే దేవుడు అయ్యా, నువ్వు మాత్రమే నన్ను రక్షించే దేవుడు అయ్యా, నువ్వు మాత్రమే నన్ను రక్షించే దేవుడు అయ్యా. యేసయ్యా, యథార్థముగా